హలో వెల్కమ్ బ్యాక్ పండు. అండ్ ఇప్పుడైతే శబ్దం మూవీ చూడడం జరిగింది. యాక్చువల్ దీనికోసం చాలా ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నాను. 1 year అయింది యాక్చువల్ రిలీజ్ అయ్యి. ఎప్పుడు వస్తుందో చూస్తున్నా. ఇక G5 రిలీజ్ ఉంది. అండ్ మూవీ ఎలా ఉందంటే, ఫస్ట్ ఈ మూవీ డైరెక్టర్ గురించి మాట్లాడుకోవాలా, వెంకటచలం గారు. ఇది క్రైమ్స్ 23 అండ్ వైశాలి మూవీ. ఈ కాంబో మీరు చూస్తే మామూలుగా ఉండవు రెండు సినిమాలు. ఇక ఇది ఎలా ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని స్టార్ట్ చేసింది అయితే. అండ్ మూవీ ఎలా ఉందంటే, ఇట్స్ ఎన్ యావరేజ్ ఓవరాల్. ఫస్ట్ హాఫ్ సూపర్, సెకండ్ హాఫ్ కొంచెం డల్. మొత్తానికైతే మూవీకి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే సౌండ్ ఇదంతా మంచి భయపెట్టారు. మీరు ఖాళీగా ఉన్నప్పుడు అండ్ ఇంట్లో ఎవరు లేనప్పుడు చీకట్లో ఈ సినిమా చూడండి, హోమ్ థియేటర్ పెట్టుకొని పక్కా థ్రిల్ అవుతారనమాట. అండ్ ఇందులో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అది మాట్లాడదాం. ఇక మూవీ అయితే సెకండ్ హాఫ్ ఎటో డిస్కవరీ అనమాట. ఫస్ట్ హాఫ్ అయితే బాగా ఎగ్జిక్యూట్ చేశారు అనమాట. తవనన్న ఓజీ తర్వాత దీనికి మంచిగా డీటీ చేశారు అనమాట. శబ్దం మూవీకి మామూలుగా తీయలేదు, సూపర్ అనిపించింది. అండ్ కాన్సెప్ట్ కూడా చాలా కొత్తగా మంచిగా అనిపిస్తుంది. ఎప్పుడు ఫస్ట్ హాఫ్ దాకా, ఎప్పుడైతే సెకండ్ హాఫ్ వస్తుందో డల్ బోరింగ్ ఇట్లా అనిపిస్తుంది. ఓవరాల్గా అయితే చూసేసి G5లో ఉంది. అండ్ మూవీ స్టోరీ విషయానికి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కాలేజీలో వరుస సూసైడ్లు జరుగుతాయి అనమాట. ఎందుకు సూసైడ్ జరుగుతుంది అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ చేయడానికి మన హీరోని పిలుస్తారు అనమాట. ఇది కొంచెం చంద్రముఖి నాగవల్లిలో ఎలా వస్తారో అట్లనే వస్తారు అనమాట. వాళ్ళని ఫస్ట్ క్యారెక్టర్స్ని చూస్తూ ఉంటే ఏంది చంద్రముఖి నాగవల్లి లక్కనే సేమ్ రొటీన్గానే ఉంది అని హీరో క్యారెక్టర్స్ని అట్లా అనిపిస్తుంది. కానీ చూడగా ఫస్ట్ హాఫ్ సూపర్ అనిపించింది. కానీ సెకండ్ హాఫ్లో ఎక్కడో చెడగొట్టారు అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ ఒక రకంగా వెళ్తూ ఉంటుంది, సూపర్ అనిపిస్తుంది, ఎంగేజింగ్ థ్రిల్లింగ్ అన్నీ ఉంటాయన్నమాట. సెకండ్ హాఫ్లో ఎక్కడైతే స్టార్ట్ అయిద్దో సిమ్రాన్ గారి ఫ్లాష్ బ్యాక్ కానీ ఇదంతా అసలు దేనివల్ల జరుగుతుందని స్టార్ట్ చేస్తామో ఇదే అనిపిస్తుంది. కానీ ఇంటర్వ్యూలో అయితే బాగా డిజైన్ చేశారు. అండ్ క్లైమాక్స్ కూడా బాగుంది, కానీ కుడ్ హ్యావ్ బీన్ బెటర్ అనమాట. క్లైమాక్స్ ఇంకా గట్టి చేయాల్సింది. మళ్ళీ ఎండ్ ఆఫ్ ది డే సిల్లీ రీజన్స్ పెట్టేసి క్లైమాక్స్ ఎండ్ చేశారు. కానీ ఫస్ట్ హాఫ్లో మాత్రం ఒక రేంజ్ వెళ్ళిపోద్ది. హాలీవుడ్ విజువల్స్, హాలీవుడ్ రేంజ్ స్క్రీన్ ప్లే, హాలీవుడ్ రేంజ్ థ్రిల్లింగ్ అనమాట ఫస్ట్ హాఫ్. కానీ సెకండ్ హాఫ్ చెడగొట్టేసింది. ఇక మూవీ పాస్టర్స్ అంటే విలన్ రోల్ చాలా బాగుంటుంది. అండ్ ఆదిపిని శెట్టి గారి యాక్టింగ్ కూడా చాలా బాగా మెచ్యూర్గా అనిపిస్తుంది. చాలా రోజులతో చూసిన కాబట్టి మంచిగా అనిపించింది హీరో రోల్లో. అండ్ హీరోయిన్ రోల్ అంత మాత్రమే. అండ్ మూవీకి మెయిన్ బిగ్గెస్ట్ అసెట్ అంటే మ్యూజిక్కే. తమనన్న టెడ్డీ భయ్య బీజం ఎరగొట్టి పడేసిండు. అండ్ ఫస్ట్ హాఫ్ వాజ్ వెరీ 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 గుడ్ అసెట్ అనమాట ఈ మూవీకి. సౌండ్ డిజైన్ బాగుంది, బీజిఎం సాంగ్స్ కూడా బాగున్నాయి. ఎక్కడ మనకి ఫోర్స్ఫుల్గా అనిపించదు, బాగానే ఇరికిచ్చారు అని అనిపించదు మనకైతే, బాగానే వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అండ్ ఎప్పుడైతే నెగిటివ్స్ స్టార్ట్ అవుతాయో సెకండ్ హాఫ్ అంతా నెగిటివ్ అనమాట. పెద్దగా ఏముండదు, అంటే కొంచెం ఏదో 2-3 చూపిస్తూ ఉంటారు. స్టోరీని అటు ఇటు మలుపులు తిప్పుతూనే ఉంటారు అనమాట. అన్ని మలుపులా బాహుబోయి అనిపిస్తుంది. అంటే ఏమి సరిగ్గా చెప్పరు, అది సైన్సా లేకపోతే దయ్యమా అనేది అర్థం కాదు మనకి క్లైమాక్స్ దాకా కూడా. సరే అర్థం కాకుండా క్వశ్చన్ మార్క్ ఉండి థ్రిల్లింగ్ ఉంటే ఓకే, కానీ అంటే బోర్ కొడతాం. కొంచెం చెప్పండి అయ్యా బాబు, అసలు ఏం నాకు ఎందుకని ఎవరిని చెప్పరు అనిపిస్తూ ఉంటుంది అనమాట. సెకండ్ హాఫ్ అంతా ఇటు తిప్పేసిండు. ఆడియన్స్ మైండ్ చాలా ఆడుకున్నారు అనిపించింది సెకండ్ హాఫ్లో అయితే. అండ్ అసలు సిమ్రాన్ గారా లేకపోతే దయ్యమా, సిమ్రాన్ గారా దయ్యమా, లేకపోతే సైంటిఫికా లేకపోతే దయ్యమా, ఇదే ఇట్లే నడుస్తూ ఉంటుంది సెకండ్ హాఫ్ అంతా. ఏం అర్థం కాదు. కానీ ఫస్ట్ హాఫ్ చాలా అంటే చాలా ఎంగేజింగ్ చేసింది అనమాట. అండ్ ఆదిపిని శెట్టి గారు అయితే మళ్ళీ మంచి స్టాండ్ అయ్యారు అనమాట. ఎక్కడైతే సెకండ్ హాఫ్ కొంచెం మంచిగా చేసుకొని క్లైమాక్స్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్ అని ఉండే, ఇది మాత్రం పక్కా వైశాలి రేంజ్ బ్లాక్ బస్టర్ అయ్యేది. కానీ ఎక్కడో పోయింది. అండ్ పోయిన ఇయర్ February 28కి రావాల్సింది యాక్చువల్లీ ఈ మూవీ. అప్పుడు ప్రీమియర్స్ పడక, సో మూవీ స్టార్ట్ అవ్వక, కొన్ని హడల్స్ వల్ల ఈ మూవీ చాలా డిలే అయ్యి, సో ఉన్న బజ్ కూడా నీరు గారిపోయింది అనమాట. సో అంతగా గట్టిగా క్లిక్ అవ్వాలి అప్పట్లో. సో అందుకే వర్డ్ ఆఫ్ మౌత్ కూడా అంత పెద్దగా రికగ్నైజ్ కాలే, అంత పెద్దగా రాలే, పాజిటివ్ టాక్ రాలే, కానీ యావరేజ్ టాక్ వచ్చింది అనమాట. సో దానివల్ల ఈ మూవీ అంతగా రాణించలేకపోయింది థియేటర్స్లో. కానీ OTTలో మాత్రం మీరు చూసేయచ్చు, బాగుంటుంది అనమాట. ఒక మంచి సినిమా చూసినాం అనే ఫీల్ అయితే పక్కా ఉంటుంది మీకు. అండ్ సెకండ్ హాఫ్ కొంచెం ఓపికతో, కొంచెం పేషెన్స్తో చూడాలన్నమాట. సో అట్లుంటుంది అనమాట మూవీ. అయితే ఓవరాల్గా ఒకసారి చూసేయచ్చు ఈ వీకెండ్కి. అండ్ నెక్స్ట్ ఇంకో మూవీ రివ్యూ అప్లోడ్ అయింది ఈరోజు. బ్యాక్ టు బ్యాక్ రివ్యూస్ ఉంటాయి అనమాట. అండ్ అప్పటిదాకా కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్, లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బై బై, హ్యాపీ వీకెండ్. మూవీ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది కింద కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్, బై బై.